హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ పాకం గారెలు చేశానండి. ఇది వంట రాని వాళ్ళైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అందులో ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ ఒక 20 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ రెసిపీ. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూపించేస్తానండి. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇది. ఇంకా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం రండి. ఇక్కడ నేను స్టవ్ వెలిగించి ముందుగా ఆయిల్ని వేడి చేసుకుంటున్నానండి. తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ గారెపిండిని నేను రుబ్బటం అయితే చూపించలేదు, ఎందుకంటే ముందుగానే నానబెట్టుకుని మినపగుళ్ళని ఒక 2-3 గంటల ముందే నానబెట్టుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. మ్యాక్సిమం మినపగుళ్ళు నానబెట్టుకుని గ్రైండ్ చేసుకోవటం అందరికీ తెలిసిన ప్రాసెసే కదా అని చెప్పి నేను చూపించలేదు. ఇక్కడ నేను ఇలా గారెపిండిని ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఇలా రుబ్బి పెట్టుకున్నానండి. ఇలా రుబ్బి పెట్టుకున్న గారెపిండిని ఇలా పాల కవర్ తీసుకుని కానీ లేదా మీరు ఏదైనా నూనె కవర్ మీద కానీ చేసుకుంటే ఇలా సింపుల్గా వచ్చేస్తాయండి. ఈజీగా తీసుకోవచ్చు. ఏదో మీకు చేతి మీద అలవాటు ఉన్నా ఎలా అయినా సరే చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిండిని మాత్రం కొంచెం గట్టిగానే తీసుకున్నానండి. మీకు ఎలా కావాలంటే అలా, మీకు ఏ కన్సిస్టెన్సీలో ఉంటే గారె పర్ఫెక్ట్గా వస్తుందని అలా తీసుకోండి. నేనైతే కొద్దిగా గట్టిగానే తీసుకున్నాను పిండిని. మీరు కావాలంటే కొద్దిగా మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకునైనా సరే పలచన చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న గారెల్లాగా వేసుకుంటున్నాను. ఈ గారెలు వేగడానికి కూడా కొద్దిగా ఎక్కువ టైం ఏం పట్టదండి. జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే వేగిపోతాయి. ఇందులో మనము సాల్ట్ తప్ప ఇంకేమి వేయం కాబట్టి చాలా త్వరగానే కలర్ వచ్చేస్తాయి. ఇవి స్టవ్ని కొద్దిగా బాగా నూనె హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి, తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇలా కొన్ని గారెలు వేగిన తర్వాత చూసారు కదా, 2 వైపులా బాగా మంచిగా గోల్డెన్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మరీ నల్లగా వేయించుకోవద్దండి, పాకం గారెలు కాబట్టి అంతగా బాగోదు. లైట్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా తీసుకున్న గారెలు వాటర్లోనే యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ వాటర్లో యాడ్ చేసుకుంటే ఏంటంటే పాకం కూడా చాలా త్వరగా పీల్చుకుంటాయి. ఇలా వాటర్లో వేసుకోవటం వల్ల చాలామంది వాటర్లో వేయరు. నేనైతే ఇలా ఎందుకు వేస్తున్నా అంటే పాకం బాగా పీల్చుకుని చాలా త్వరగా పీల్చుకుంటుంది అనమాట. మనకి గారె కూడా సెమీ సాఫ్ట్గా వస్తుంది. సో నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. చాలామంది డైరెక్ట్గా పాకంలో అయినా వేసుకుంటారు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకుని, కాకపోతే ఇలా చేసుకుంటే గారె అనేది సాఫ్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాకం కూడా చాలా ఫాస్ట్గా పీల్చుకుంటుందండి ఒక్కసారి వాటర్లో వేసి తీయటం వల్ల. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు ఇలా ఇష్టం లేకపోతే ఈ ప్రాసెస్ అనేది డైరెక్ట్గా పాకంలో అయినా వేసుకోండి, కానీ వెంటనే వేసుకోవద్దు. మీరు డైరెక్ట్గా పాకంలో వేసుకునే వాళ్ళు ఇవి ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత వేసుకుంటే పాకం అనేది చాలా ఫాస్ట్గా పీల్చుకుంటుంది అనమాట. ఈసారి మీరు కూడా అలా ట్రై చేయండి. మీకు ఏ పద్ధతిలో ఇష్టమైతే అలా ట్రై చేయండి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఇక్కడ కరెక్ట్గా ఒక 100 ml వరకు వాటర్ తీసుకుంటున్నాను. అలాగే ఒక 100 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకుంటున్నానండి. ఈ వాటరు ఈ షుగరు అంతా కూడా మొత్తం కలిసిపోయి ఇది బాగా పాకం లాగా ఏమి రావసరం లేదండి. జస్ట్ పంచదార కరిగి కొద్దిగా థిక్గా అయితే సరిపోతుంది. ఇక్కడ ఎలాంటి పాకం రావసరం లేదు. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు చూసారు కదా, మరిగిన తర్వాత కొద్దిగా థిక్గా ఫామ్ అవుతుందండి. దాంట్లో ఒక 3 యాలకులను దంచుకొని వేసుకుంటున్నాను నేను, మంచి ఫ్లేవర్ కోసం అన్నమాట. ఇక్కడ పాకం ఏమి రావసరం లేదు కాబట్టి నేను ఇక్కడ ఎలాగ చూపించట్లేదు. పాకం కొద్దిగా థిక్గా అయితే సరిపోతుంది. ఇంకా అదే గుర్తండి, పంచదార కరిగిపోయి థిక్గా అవుతుంది అన్నమాట. ఈ యాలకులు కూడా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించండి.
ఆ యాలకుల్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా పాకానికి పడుతుంది అనమాట. చూసారు కదా పాకం. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత, బాగా వేడిగా వేసేసుకోకుండా కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందుగా వాటర్లో వేసుకున్నాం కదండి, ఆ గారెలన్నీ కూడా ఈ పాకంలో వేసేసుకోవాలి. ఇవి కూడా ఖచ్చితంగా ఒక 4 hours అయినా సరే ఈ పాకంలో ఉండాలండి. అప్పుడే ఈ గారెలో ఆ స్వీట్నెస్ అంతా కూడా ఈ గారెకి పీల్చుకుంటుంది. అంతే అండి, పాకం గారెలు చూసారు కదా ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్లో. నేను ఒకటి కొంచెం చూపిస్తున్నాను చూడండి. చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది. పాకం కూడా చూసారు కదా, బాగా థిక్గా లేదు, అలాగని బాగా పలచగా లేదు. జస్ట్ గులాబ్ జామ్ పాకంలా వస్తే సరిపోతుందండి. ఇంతే, మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను.